హాయ్. హాయ్, మీ పేరు? నీలిమా. నీలిమా. ఈవెంట్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే చాలా మంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు కదా, వాళ్ళ ముందు నువ్వు అవార్డు తీసుకోబోతున్నావు కదా త్వరలో, మరి నీకు ఎలా అనిపిస్తుంది ఆనందం? చాలా ప్రౌడ్గా ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చావా? మీరు? విజయవాడ. చరణ్. మీ పేరు? చరణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు ఎయిత్కి వెళ్తా. ఎత్తుకెళ్తున్నావా? మరి ఇంత చిన్న ఏజ్లో మరి ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఉంది. తాతయ్య గారి ఇంట్రెస్ట్ ద్వారా వచ్చాను. లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ డాటర్స్ని చూసి జాయిన్ చేశారు. చాలా బెస్ట్. అంటే ఇటువంటి కళాకారులను చాలా, అంటే ఇప్పుడు పెద్దలు, ప్రముఖులు వీళ్ళంతా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా, అంటే కొంతమందికి తెలియదు దీని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయని, కానీ వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. కానీ ఈ స్టేజ్కి రావడానికి చాలా స్ట్రగుల్స్ పడి వస్తాము, కానీ వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా స్ట్రగుల్స్ పడితే కానీ అంత పెద్దవాళ్ళ ముందు పర్ఫామ్ చేయడానికి అవ్వదు. ఆ పర్ఫెక్షన్ అన్నీ ఒక గురువుగా నేను నేర్చుకొని 7 years అవుతుంది. 6. మరి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పారు కదా, ఇద్దరు కూడా చాలా చక్కగా చేశారు స్టేజ్ పర్ఫార్మెన్స్, చాలా చక్కగా చూశాను కదా. మరి ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు? 12 years, 7 years. ఇన్ని ఇయర్స్ నేర్చుకొని చాలా ట్రైన్ చేశారు కదా మీ గురువు గారు. ఏదైనా సరే పిల్లలు ఎదుగుతున్నారంటే వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు ఉంటారు, పేరెంట్స్ అండ్ గురువు గారు కూడా. మరి మీ పేరెంట్స్ గురించి, అదేవిధంగా మీ గురువుగారి గురించి ఇద్దరు చెప్తారా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మల్లిశెట్టి అనుష నాయుడు గారు చాలా సపోర్టివ్, చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని వెనక నుంచి. ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు, మాతో పర్ఫామ్ చేపిస్తారు. ప్రతి ప్రోగ్రామ్ ముందు రోజు కంపల్సరీ ప్రాక్టీస్ అటెంప్ట్ అయ్యాకే, మాకు ప్రాక్టీస్ ఇచ్చాకే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. పర్ఫెక్షన్ లేకుండా స్టేజ్ ఎక్కనివ్వరు. మా డాడీ ఒకరోజు వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో మా మల్లిశెట్టి అనుష నాయుడు గారు డ్యాన్స్ చేస్తుంటే చూశారు. వాళ్ళకి, మా డాడీకి, మా మమ్మీకి బాగా నచ్చి నన్ను ఇందులో జాయిన్ చేశారు కూచిపూడిలో. నాకు ఇంకా డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. డ్యాన్స్, కరాటే అన్నీ చేస్తాను నేను. కరాటే ఇప్పుడు నేను బ్లాక్ బెల్ట్. థ్యాంక్ యూ. నాకు మా మ్యామ్ అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. నాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి దయలేందే మనం ఇక్కడికి రాలేము. నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ. హాయ్ మేడం. హాయ్ అండి, నమస్కారం అండి. ఏ పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు చాలా గర్వంగా ఉంటుంది. మరి మీ పిల్లలు స్టేజ్ పైన అలా పర్ఫామ్ చేస్తుంటే మీ కళ్ళ ముందు మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందం, హ్యాపీగా ఉందండి. అలాగే ఈరోజు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మహంతి ఆడిటోరియంలో మా పిల్లలు ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే ఆ శ్రీనివాసుడు దయ వల్ల మా పిల్లలు ఇక్కడ అడుగుపెట్టి స్టేజీ మీద పర్ఫార్మెన్స్ చేస్తే కళ్ళంలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ తండ్రి దయ లేదే అటువంటి కళ అనేది ఇక్కడ చేయలేము, ఇక్కడ కూడా అడుగు పెట్టలేము. కానీ అలాంటిది ఈరోజు మాకు ఇక్కడ అవకాశం కల్పించిన ఈ ఆడిటోరియం టీం వాళ్ళకి, అలాగే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్న టీం వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద చేసి అందరి మన్నలు పొందారంటే చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇప్పుడు మాకు యూట్యూబ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఛానల్ వారికి కూడా మేము చాలా ప్రైడ్ అండ్ కల్చర్ మీడియా వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా పిల్లల పెర్ఫార్మెన్స్ చక్కగా తీసి చూసి, అలాగే వాళ్ళతో పర్సనల్గా కూడా వాళ్ళతో చిట్ చాట్ చేసి వాళ్ళు లైవ్లోకి ఇస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి అందరికీ సహకరించిన ఈ ఆడిటోరియం వాళ్ళకి, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మా టీచర్ మల్లిశెట్టి అనుష నాయుడు గారు, నాట్యతరంగిణి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడ, అనుష నాయుడు గారు కూడా మేము ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ మేడం తీసుకొని రాబట్టే ఇక్కడ ఈ రోజున మా పిల్లలు 25 మంది పిల్లలు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి మీ పేరెంట్స్ని ఇంకా ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రైడ్ ఇండియా కల్చర్స్ వారి మీడియా తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.